గోదావరి నేలపై తెలుగుదేశం జనసేన పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా నేడు తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. తెలుగు జన విజయ కేతనం పేరుతో బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు రెడీ అయ్యాయి. ఎన్నికల స్కెడ్యూల్కు చాలా ముందుగా ఏకంగా 99 మంది అభ్యర్థులను ప్రకటించి యుద్ధానికి సిద్ధమంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రచార బరిలోకి దిగుతున్నారు. రెండు పార్టీల క్యాడర్ను రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు కలిసి కథన రంగంలోకి దూకేలా సిద్ధం చేయనున్నారు. ఉత్తరాంధ్ర వేదికగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం ముగింపు సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైతం పాల్గొనున్నారు. అయినా తొలి ఉమ్మడి సభగా తాడేపల్లిగూడెం సభనే పేర్కొంటున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య పొత్తు సీట్ల సంఖ్య ఖరారైన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇది. అందుకే వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత అస్తవ్యస్తంగా తయారైందనే దానిపై వివరించబోతున్నారు రెండు పార్టీల అధినేతలు. తాము ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో ఈ సభ నుంచే స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. రెండు పార్టీల శ్రేణుల మధ్య విభేదాలు సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గళమెత్తనున్నారు. కార్యకర్తలు ఎంత బాధ్యతాయుతంగా కలిసి కథన రంగంలోకి దూకాలో దిశానిర్దేశం చేయనున్నారు. అధినేతల ప్రసంగాల్లో ఓటు బదిలీ కీలక అంశం కానుంది. ఈ పొత్తు రాబోయే రోజుల్లోనూ రెండు పార్టీల క్యాడర్కు ప్రయోజనం కలిగిస్తుందని, జనసేన కార్యకర్తలకు అన్నింటిలోనూ అవకాశాలు లభించబోతున్నాయని స్పష్టం చేయనున్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వంలోనూ సంక్షేమ పథకాలు ఉంటాయని, ప్రస్తుతం అందుతున్న ప్రయోజనాలకు మించిన సంక్షేమం ప్రజలకు అందించడంతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సంయుక్తంగా ప్రకటించబోతున్నారు. ఇప్పటికే రాజమహేంద్రవరం మహానాడులో టీడీపీ ప్రకటించిన పథకాలతో పాటు జనసేన షణ్ముఖ వ్యూహంలోని సంక్షేమ పథకాలను కలిపి ప్రజలకు వివరించబోతున్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను మరింత స్పష్టంగా తెలియజేయబోతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సమీపంలోని కృష్ణా జిల్లాకు ఎంతో అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. తాడేపల్లిగూడెం బైపాస్ రోడ్డులో తణుకు వెళ్లే మార్గంలో జాతీయ రహదారిని ఆనుకుని దాదాపు 26 ఎకరాల విశాల మైదానంలో సభకు సర్వం సిద్ధం చేశారు. వేదికపైనే దాదాపు 500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. లక్షల మంది హాజరైనా ప్రశాంతంగా సభను తిలకించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతోంది. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఈ సభకు తరలి రానున్నారు. వందలాది మంది పోలీసులు మంగళవారమే సభా వేదిక వద్దకు చేరుకున్నారు. బందోబస్తు ఏర్పాట్లపై అక్కడే సమావేశమయ్యారు. సభా ప్రాంగణమంతా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మల రామానాయుడు, జనసేన నేతలు కొటికెలపూడి గోవిందరావు, కందుల దుర్గేష్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, తాడేపల్లిగూడెంలో ఇవాళ నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? థ్యాంక్ యూ ప్రియా. తాడేపల్లిగూడెం వేదికగా టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల బహిరంగ సభ జరగనుంది. ఇప్పటికే ఈ సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పత్తిపాడు గ్రామంలో సుమారు 21 ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు టీడీపీ అటు జనసేన పార్టీల కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారనే చెప్పుకోవచ్చు. సుమారుగా 6 లక్షల మంది దాకా హాజరవుతారని సభకు అంచనా వేస్తున్నారు ప్రియా. సభా ప్రాంగణంకి కొద్ది దూరంలోనే 2 హెలీప్యాడ్లని నాయకులు సిద్ధం చేశారు. ఒకటి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఒక హెలీప్యాడ్ ఉపయోగిస్తుండగా, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి మరొక హెలీప్యాడ్ను సిద్ధం చేశారు. ఈ తెలుగు జన విజయ కేతనం సభకి ఇప్పటికే లాయర్లు చేసి తమ మద్దతు ప్రకటించారు. మనతో లాయర్లు చేసి సభ్యులు ఉన్నారు. మాకా శ్రీను, ఏమంటే ఏంటి లాయర్లు చేసికి అసలు పొలిటికల్కి ఏంటి సంబంధం? సార్, మేము పొలిటికల్ కాదండి, ఇక్కడ ప్రజల తరపున పోరాడుతున్నాం మేము. ఎందుకంటే గత 75 రోజులుగా రాష్ట్ర స్థాయిలో 60,000 మంది న్యాయవాదులు నిరసన తెలియజేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది చీకటి చట్టం, ఇది
ప్రజల ఆస్తులను కాజేసి రాజకీయ నాయకుల చేతిలోనో లేదా భూస్వాముల చేతిలోనో పెట్టే పరిస్థితులు ఉంది కాబట్టి దీన్ని రద్దు చేయమని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు కాబట్టి రాష్ట్ర జేఏసీ తరపున మేము ఒక పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉమ్మడిగా జరిగే మీటింగ్లో మేము ఒక రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ చేత మేము ప్రమాణం చేయించుకుని ఈ పార్టీ వచ్చినట్టయితే మాత్రం ఈ చట్టాన్ని రిపీల్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా మేము పార్టీ రావడానికి ప్రయత్నం చేస్తాం. ఈ లోపుగా కానీ వైఎస్ఆర్సీపీ కానీ బుద్ధి తెచ్చుకుని వాళ్ళ ఏమైనా ప్రక్షాళన చేసుకునే వాళ్ళు కానీ ఈ చట్టాన్ని రిపీల్ చేయకపోతే వాళ్ళని కుర్చీ మడత పెట్టి వాళ్ళ యొక్క గద్దె దించేదాకా కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని లాయర్లు సత్తా ఏంటో చూపించి లాయర్ల యొక్క ఐకమత్యాన్ని చాటడానికి మేము ఇవాళ సిద్ధపడ్డాం. ఇక్కడ ఈ డయాస్కి పక్కనే లెఫ్ట్ సైడ్లో ఒక రెడ్ కార్పెట్ వేసి న్యాయవాదులు ప్రత్యేకమైన గ్యాలరీని ఏర్పాటు చేయడం జరిగింది. న్యాయవాదులు అందరూ కూడా పాసులు తీసుకుని ఇక్కడికి వచ్చి అక్కడ దగ్గర నుంచి అందరినీ కూడా వీక్షించడానికి కూడా ఉంటుంది కాబట్టి అవకాశాన్ని కల్పించాలి. జనసేన పార్టీ నేతలు ఉన్నారు నర్సాపురం చిన్న ఏంటి జనసేన పార్టీ నేతలు కొంతమంది బాయ్కాట్ తాడేపల్లిగూడెం బహిరంగ సభ అంటున్నారు. ఏంటి సక్సెస్ అవుతుందా లేకపోతే జనసేన నేతలందరూ కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుందా? ఏమంటే జన సైనికులు అంటేనే మేము సైనికులు లాంటి వాళ్ళం. మేము పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నాం. పేటీఎం బ్యాచ్ ఈ సోషల్ మీడియాలో 100 పెడతారు. ఏది నమ్మవలసిన పరిస్థితి అయితే లేదు, ఎవరో నమ్మేవాళ్ళు లేరు. ఈరోజు ఈ సభ నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టుగా జరగబోతుంది. ఈరోజు 3 లక్షల నుంచి 5 లక్షల మంది వస్తారని చెప్పి మేము అంచనా వేసుకుంటున్నాం. ఈ సభను ఆపే పరిస్థితి ఏమైనా డిపార్ట్మెంట్లు ప్రయత్నాలు చేస్తున్నాయి, బస్సులు రాకుండా చేస్తానికి ట్రై చేస్తున్నారు. డిపార్ట్మెంట్ని అడ్డుపెట్టుకుని చేసే పరిస్థితి నెలకొల్పుతుంది. ఈరోజు చూస్తున్నాం, రానివ్వట్లేదు. అప్పుడే స్టార్ట్ చేసేసారు, కార్లను కూడా ఆపేసే పరిస్థితి. ఈ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా జన సమూహాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదని చెప్పేసి చెప్తున్నాం. అంటే కొంతమంది సీట్లు రాలేదని బాధలో ఉన్నారు. ఎందుకు సభకు రావాలి, ఎందుకు కష్టపడాలి? 5 ఏళ్ళు కష్టపడడం అధికంగా నష్టపోయామంటున్నారు. వాళ్ళకేం చెప్తారు? ఏమండి ఇవాళ ప్రజల కోసం ఎవరికి సీట్లు వచ్చినా రాకపోయినా ఇబ్బందులు పడే వ్యక్తులు కొద్దిగా ఇబ్బంది పడి ఉండొచ్చు, కాదనట్లేదు. సీట్లు రాని వాళ్ళకి బాధ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇవాళ ప్రజల కోసం పనిచేస్తాకే వచ్చారు తప్ప స్వార్థ ప్రయోజనాల కోసం మన జనసేనలోకి వచ్చిన వ్యక్తులు ఎవరూ లేరు. తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ ఉన్నారు బోలిశెట్టి శ్రీనివాస్. సరే ఏంటి ఎంతమంది సభకు హాజరవుతారు అనుకుంటున్నారు? కొంతమంది బాయ్కాట్ పిలిపిస్తున్నారు జనసేన నేతలే, ఇన్నాళ్ళు పనిచేసిన వాళ్ళు. ఏంటి సభకి ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు? డెఫినెట్గా ఈ 3 to 5 lakhs జనాన్ని గ్యాదరింగ్ ఉంటుంది. ఎందుకంటే మనకి బస్సుల్ని ఏదైతే ప్రైవేట్ బస్సుల్ని ఈ కూడా ఆర్టీసీ బస్సులను కూడా అందరూ కంట్రోల్ చేయడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా జనసేన శ్రేణులు అంటే ఎప్పుడు మోటార్ సైకిల్ మీద కార్ల మీద రావడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. గడిచే 4 సంవత్సరాలు ఇది ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈ సభను కూడా అలా దిగ్విజయంగా మనం పూర్తి చేస్తామని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. డెఫినెట్గా ఈ సక్సెస్ఫుల్ మీటింగు సక్సెస్ఫుల్గా ఇరు పార్టీలు కలిసి మొట్టమొదటి సభ ఇది. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన యువగళం వేరు, ఇది వేరు. ఇద్దరు రెండు కలిసి అనుకుని పెట్టింది. దీన్ని హోస్టులుగా జనసేన పార్టీ ఈ సభ ఏర్పాట్లన్నీ కూడా జనసేన పార్టీ చేయబోతూ ఉంది. మరి ఏదైతే గెస్టులుగా ఈ అందరినీ కూడా టీడీపీ వాళ్ళని ఇన్వైట్ చేసి ఈ సభ ద్వారా ఇద్దరు కలిసి ఒక సంకేతాన్ని ప్రజలకు మనం ఏం చేయబోతూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి లూటీ ఏంటి, లిక్కర్లో కానీ మరి ఇసుకలో కానీ, లేకపోతే అభివృద్ధిలో చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ని పక్కన పెట్టింది, నిర్లక్ష్యం చూసుకుంటే మరి ప్రత్యేక హోదా లేక యువతకు ఉద్యోగం లేని సందర్భం కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేసిన దాంట్లో కానీ, మరి ఏదైతే మైన్స్ అన్నీ కూడా మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిగా దారదత్తం చేసింది కానీ, గంజాయి అమ్ముకునే విధానంలో కానీ, మరి ఎర్రచందనం ఈరోజు జరుగుతున్న అక్రమాలు కానీ ఇవన్నీ కూడా బయటపెట్టే అవకాశం ఉంది. అధికార పార్టీ నేతలు కానీ మంత్రులు కానీ పవన్ కళ్యాణ్ విలువ 24 పైసలు 24 అని విమర్శలు చేస్తున్నారు. జనసేన పార్టీ ఈ విమర్శలను ఎలా ఎదుర్కొంటారు? ఎవడో అంటే అది దానివల్ల వాళ్ళ 24 పైసలే పావులో 5 పైసలు అన్నది వాళ్ళని ఎక్కడ మనం బలంగా ఉన్నాం. ఇది పొత్తు అనేది ఒకళ్ళు ఇచ్చేది కాదు. ఒకళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకేం ఇవ్వలేదు. ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ మేము ఎక్కడ బలంగా ఉన్నాం అక్కడ మేము పోటీ చేసి తీరుతాం. వాళ్ళు ఎక్కడ బలంగా ఉన్నారో అక్కడ పొత్తు ధర్మం అంటే అది. అంతేగాని మీరు 24 ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు. ఇది మా నాయకుడు మనసా వాచ ఇగో ఎక్కడ మనం గెలుస్తాం. అంతేగాని సీటు అడిగిన వాళ్ళు కలిసి ఇచ్చి సీటు పోగొట్టి వైసీపీని మళ్ళీ అప్గ్రేడేషన్ తీసుకెళ్లాలనే ఆలోచన మాకు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఉమ్మడి పార్టీ లక్ష్యం రాష్ట్ర అభివృద్ధి కూడా మరి ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళిపోతున్నది ఆధారపడి ఉంటుంది. జనసేన పార్టీ సీటు రాని నేతలకి ఏం చెప్తారు? ఫ్లెక్సీలు చింపుతున్నారు పవన్ కళ్యాణ్కి. జనసేన నేతల మీదే దాడులకు వచ్చి నిరసనలు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మరి వారందరికీ ఏం చెప్తారు మీరు? కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, ఇంకా చాలా పదవులు ఉన్నాయి. ఇవాళ మనం గెలవని చోట ప్రయత్నం చేయడం కంటే గెలిచే చోట మనం పోరాడదాం. ఇవాళ కందులు దుర్గేష్ గారు ఉన్నారు, అక్కడ డెఫినెట్గా గెలుస్తాం. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. అలాంటి చోట్ల కొన్నిట్లో
ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. సర్దుకుంటాం. ఇప్పుడు ఒక కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, టీవీ పెట్టిన దగ్గర కూడా 3 పిల్లలు గొడవ పడుతూ ఉన్నారు, కూరలు వండుకున్న దగ్గర గొడవ పడుతున్నారు, అందుకని పెళ్ళాన్ని మొగుడు వదిలేయట్లేదు కదా. అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఒక యాస్పిరెంట్గా నేను కష్టపడతానో, పని చేస్తాను, ఏమన్నప్పుడు బాధపడతానో సహజం. అది అంత మాత్రం వాళ్ళది తప్పు అని చెప్పలేము. కాబట్టి ఏంటంటే సర్దుకోవాల్సిన అవసరం ఉంది. సర్దుకుందాం. రాష్ట్ర అభివృద్ధి కోసం సర్దుకుందాం. రాష్ట్రం ఇవాళ ఎక్కడికి వెళ్ళినా రోడ్లు లేవు, ఎక్కడ రైతు పండించిన ధాన్యానికి తీసుకునే దిక్కు లేదు, మరి యువతకు ఉద్యోగ క్యాలెండర్ లేదు, మరి ఏదైతే ప్రత్యేక హోదా గురించి మర్చిపోయిన ప్రభుత్వం, మరి సారా మీద అమ్మిన ముఖ్యమంత్రి, మరి 100 రూపాయలు ఉన్న వాళ్ళ దగ్గర మాదేదో మేము కలిసినా కలవపోయిన ప్రజలకు వచ్చే నష్టం కంటే కూడా మీరు చేసే దోపిడీల వల్ల ప్రజలు నష్టపోతూ ఉన్నారు. టీడీపీ జనసేనకి అసలు సఖ్యత లేదు, ఈ పొత్తులో క్లారిటీ లేదని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శిస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అతని సీటే గ్యారంటీ లేదు. మా పొత్తు గురించి వదిలేండి, అతను సీట్ ఇస్తే ఏమవుతుందో తెలియక అందరినీ ఈనాని గారిని అందరినీ బాబు రండి మా పార్టీలోకి రండి అని అడిగినటువంటి పార్టీ అది. అతను విమర్శించడంలో అర్థమే లేదు దాంట్లో. అసలు అతనికి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం కంటే దాటిపోయినటువంటి లంచగొండ ఎవరు ఉన్నారంటే ఈ భారతదేశంలో మొట్టమొదటి కొట్టు సత్యనారాయణ. మరి రాజకీయాల్లో ఏదైతే మనం నిబద్ధతగా పాటించాలో, ఏదైతే మనం ఎవరైనా సేవ చేయడానికి పార్టీలోకి రావాలి తప్ప మీ కుటుంబాలు సంపాదించుకుంటాకే, మీ కుటుంబాల పదవులు ఇచ్చుకుంటాకే, మీరు కోట్లాది రూపాయలు జనాస్తులు వండుకుంటా కాదు. కాబట్టి అలాంటి వ్యక్తులు రాజకీయ వ్యభిచారిగా ప్రకటించాలని నేను కోరుకుంటాను. వేదిక మీద 500 కుర్చీలు వేశారు, ఎవరెవరు కూర్చోబోతున్నారు? అంటే టీడీపీకి ఎన్ని సీట్లు వేదిక మీద, జనసేనకి ఎన్ని కుర్చీలు? అంటే ఇంకా మిగిలితే మీడియా మిత్రులు ఓనర్స్ కూడా కూర్చోబెట్టబోతా ఉన్నాం. మొట్టమొదటిసారి ఎవరైతే మరి సపోర్ట్ చేసిన ఓనర్స్ కూడా ఇక్కడ ఇన్వైట్ చేసి కూర్చోబెట్టబోతా ఉన్నాం. ఏమంటే 2 పార్టీలు కలిస్తే 500 సీట్లు సరిపోతాయి చెప్పండి. చెప్పండి. ఎంతమంది కూర్చున్నారు? 500, 250 మంది మనం, 250 మంది వాళ్ళు, అందరు ఇన్ఛార్జీలు, అందరం స్టేట్ లీడర్స్, మరి ఇంకా అభిమానులు అందరూ ఉంటారు. కాబట్టి అందరినీ ఇన్వైట్ చేస్తారు. సభకి ఎంతమంది హాజరవుతారు అనుకుంటున్నారు? ఏంటి 2 హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు, ఇటు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హెలికాప్టర్లో చేరుకుంటారా? ఇద్దరు హెలికాప్టర్ చేరుకుంటారు. పోలీసులు మంచినీళ్ళ ప్యాకెట్లు, అన్నీ పోలీసులు మంచినీళ్ళ ప్యాకెట్లు, భోజనాలు, వాలంటీర్ భోజనాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి. ఇవాళ కాదు, గడిచిన వారం నుంచి కూడా ఇక్కడ ఈ సభ ఏర్పాట్లన్నీ స్టార్ట్ చేసాం. ఓకే మనం చూస్తున్నాం ఈ విధంగా ఇక్కడ సభకు సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసాం అంటున్నారు. టీడీపీ జనసేన పొత్తుని పాడు చేయడానికి అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 5 లక్షల మంది ఇక్కడ వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. ఆ టీడీపీ జనసేన కార్యకర్తలు కూడా వాలంటీర్లుగా సర్వీస్ చేస్తున్నారని కూడా బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రియా. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.